అమ్మ, అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా. మీరు ఒక సాధనలోకి ప్రవేశించారు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వచ్చారు దీనిలోకి. అలాంటి మీరు అసలు ఆశ్రమాలు ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఆశ్రమాలు ఎప్పుడు మనం పెట్టమండి. అవి భగవత్ కార్యాలు ఎప్పుడూ కూడా మనకి ఇవ్వబడతాయి. మనకి సహృదయం ఉంటే కనుక, అలాగే భయం లేకుండా ఉంటే, భగవత్ కార్యం భగవత్ సేవ చెయ్యాలి అని మన సంకల్పం మనకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక గుళ్ళు కానీ ఆశ్రమాలు కానీ ఇవన్నీ ఈశ్వరుడు మనకి ఇస్తేనే మనం చేయగలుగుతామండి. లేకపోతే అవి బర్డెన్ అయిపోతాయి, మనకి హ్యాపీ రాదు. వ్యవస్థ పెరిగిపోతుంది, అందులో మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కోకుండా మనం ఉండాలంటే ఇప్పుడు మేము ఇంట్లో ఎంత కష్టపడి సాధన చేసామో గృహస్థుగా నాకు తెలుసు. తర్వాత ఆడపిల్లలు ప్రత్యేకంగా బయటికి వెళ్ళి ఎక్కడైనా సాధన చెయ్యాలి అంటే కనుక ఎంత కష్టపడాలో అది కూడా నేను చూసేసాను. ఎంత సాధువైనా సరే ఒక స్త్రీ కిందే చూస్తారు, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంతో మంది నా దగ్గర డిప్రెషన్ ఆడపిల్లలు వస్తారు, ఎంతో మంది స్పిరిచువల్ డిప్రెషన్ చూశాను నేను. అది ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అంటే ఎవరు నిజమైన గురువు అని తెలియదు కాబట్టి పాపం వాళ్ళు ఏదో ఒక దానికి కమిట్ అవుతారు. అయినప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ ఎలాగోలాగా సాధన చేయాలి లోపల ఆ సోలు ఘోషిస్తూ ఉంటుంది. వెళితే వాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు. అందువల్ల నేనేమనుకున్నానంటే మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి కూడా అది, నా ఆస్తి కూడా ఏదైతే ఉందో అది సొసైటీకి ఇవ్వాలనుకున్నాను. ఇవ్వాలనుకుంటే సంస్థలు అందరినీ చూసినప్పుడు నాకు ఎక్కడ నచ్చలేదు. సో సెక్యూరిటీ నాకు అనిపించలేదు. అందువల్ల నేను ఆ శివలింగము అది కట్టాలి నేను, దాంతో పాటుగా ఇది కూడా రెండు కలిపేసి చేయాల్సి వచ్చింది. అందువల్ల చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఆశ్రమాలు ఇవన్నీ నేను వ్యతిరేకం, కానీ అది ఇయ్యబడింది, చేయాల్సి వచ్చింది. ఎవరి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి అర్థం కాదు. చాలా మంది కామెంట్ చేశారు నన్ను, ఆశ్రమాలు అవసరమా దొంగ మాతాజీ ఇలా అని చెప్పి. కానీ అవన్నీ పట్టించుకుంటే మనం చెయ్యలేమండి. ఎవరెవరో అసూయతో మాట్లాడతారు, అనేక రకాలుగా అసూయతో మాట్లాడతారు. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరి దగ్గర మేము డబ్బు వసూలు చేయట్లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఒకవేళ ఏదన్నా మేము తిన్నాం కాబట్టి మేము ఇవ్వకుండా వెళ్ళము అని ఏమన్నా ఇస్తే తీసుకోవడం తప్పించి మీకు ఎక్కడ చందాలు వసూలు చేయడం కానీ, ధ్యానానికి ఇంత అని కానీ, లేకపోతే భోజనానికి ఇంత అని కానీ, రూమ్కి ఇంత అని కానీ దేనికి మేము డబ్బు పెట్టలేదు. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎక్కడ డిబ్బీ కూడా ఉండదు. అంటే ఆశ్రమం ఎందుకు కట్టారని అడగట్లేదు, అంటే ఈ ఆశ్రమం పెట్టడం వెనక ఏ ఉద్దేశం అయితే ఈ స్త్రీలు ఇబ్బంది పడకుండా, స్త్రీలనే కాదు అలా చెప్తే ఏంటంటే ఒక్క స్త్రీల కోసమే ఆశ్రమం అనుకుంటున్నారు. అక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు, మెయిన్ గా పిల్లలు. నా కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలండి. నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి సంప్రదాయం అనంటే మన పూర్వములో మన పెద్దలందరూ మనకి అందించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది. అండ్ అక్కడ ఆర్గానిక్ ఫుడ్, ఒక్కరోజైనా శరీరం అంటే ఉదరము మైండ్ రెండు శుద్ధి చేయాలి అనేది నా కాన్సెప్ట్ అసలు. సో పిల్లలు ఒక్కళ్ళే కాకుండా పెద్దలు సాధకులు, డీప్ సాధకులు ఎవరైనా ఉంటే కనుక, అందుకే వాళ్ళు సాధన చేస్తారా లేదా తెలుసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. 2 days ఇస్తాం ముందు. సో వాళ్ళు ఏంటో మాకు అర్థమైన తర్వాత నిజంగా డీప్ సాధన చేసుకుంటే అవకాశం ఉంటుంది. మెయిన్గా ప్రతి నెల సెకండ్ సాటర్డే సండే పిల్లల్ని వాళ్ళ తల్లులో తండ్రులు ఎవరో ఒకరు తీసుకొస్తే కనుక 2 days మేము అక్కడే ఉంచుకుని పూర్తిగా ఆర్గానిక్ భోజనం పెట్టి వాళ్ళకి పాత పద్ధతిలో అన్ని చూపించి, అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు, పొయ్యి మీద వండుతారు అవన్నీ చూపించి, గోవులు, పొలము, ఫీల్డ్ ఎలా ఉంటుంది, మొక్కలు అసలు ఏంటి, ధ్యానము, తర్వాత మంచి పద్యాలు ఇవన్నీ నేర్పించి రాత్రి అక్కడ పడుకునేటప్పుడు వాళ్ళకి మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి ఒక యూనిటీగా 2 days ఇస్తున్నాము. ₹1 కూడా మేము తీసుకోము దానికి. అప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి సాధన చెప్తారు మీరు? పిల్లలకి ప్రత్యేకంగా ఏంటంటే అసలు మన సంస్కృతి ఏంటి, పెద్దల విలువలు, ఎక్కువగా విలువలండి. అండ్ ధ్యానము అంటే ఇంత పీస్గా ఉంటుంది అంటే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో, స్కూల్స్లో, ఒక గజిబిజిలో, సెల్ ఫోన్లో గజిబిజిలో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత పీస్ ఉంటుంది మీలో అని తెలియచేయటం ఒకటి. అది తల్లిదండ్రులు తెలియచేయలేకపోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు వినరు. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అందరు పిల్లలు ఉంటారు కాబట్టి ఒక యూనిటీ,
ఇది నేను 30 years నుంచి పిల్లలకి క్లాసెస్ చెప్తున్నాను. కానీ ఉంచుకుని ఆర్గానిక్ పెట్టే పద్ధతి అనేది ఇప్పుడు నాకు ఆశ్రమం వచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నానండి. నా గోల్ అంతా కూడా నేను చచ్చిపోయే వరకు ఈ పిల్లలు భావి భారత పౌరులు, వాళ్ళు స్ట్రెస్ తోటి చదువులు, తల్లిదండ్రులు కూడా అంతే స్ట్రెస్ అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎలాగ పెంచాలి అన్న దాని మీద తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఒక్క 2 days అయినా అక్కడ ఉంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది అన్న సదుద్దేశంతో పెట్టామండి. ఇప్పుడు వరకు అలా బాగానే జరుగుతోంది. అంటే ఇప్పుడు మీరు ఒక సాధకులు ఎవరైతే ఉన్నారో సాధన మార్గంలో రావాలనుకున్నప్పుడు ఒక మంచి గురువుని ఎంచుకోవడమే ఈరోజు చాలా కష్టంగా ఉన్నది. అలా గురువుని ఎంచుకున్న తర్వాత ఈ సాధనలో మొట్టమొదటిగా ఏదో ఎలా ప్రవేశించాలంటే గురువు చెప్తాడు. ఆ తర్వాత తనంతా తను సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం ఉత్తమమా, లేదు చివరి వరకు గురువు ఉండడము ఎంతవరకు అవసరం? గురువు అంటే శరీరం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు అంటే శరీరం కాదు. అలాగే మీరు శరీరం కింద చూస్తే మీకు సరైన గురువు దొరకరు. మీరు నిజాయితీగా సాధన చేస్తున్నప్పుడు ఈశ్వరుడు మీకు గురువుని అందిస్తాడు. ఓకే, అయితే మీకు కూడా స్పందన కలగాలి. ఎలాంటి స్పందన కలగాలంటే నన్ను ఈ మార్గంలో నడిపించే గురువు అని కలగాలి. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ గురువు తల్లిలా ఉండాలి. తల్లిలా అంటే మాతృత్వం, అంటే ఎక్కడో ఉండి స్పీచ్ చెప్పడం అదే కాకుండా మిమ్మల్ని ఎప్పుడూ నడిపేటట్టుగా, ఒక కన్ను మీ మీద వేసి ఉంచేటట్టుగా. పూర్వం అంతా గురుకులంలో అలాగే ఉండేదండి. సో ఆ పద్ధతిలో అయితేనే గురువుని మీరు కరెక్ట్గా తీసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగా నమ్మితే, మన పెద్దలందరూ చెప్పి ఉన్నారు, పచ్చగడ్డి కూడా పరమాత్మగా మనకి సహాయం చేస్తుందని చెప్పారు. కానీ మనకి శరణాగతి రాదు. ముందు గురువు దగ్గర శరణాగతి రావాలి. అనుమానం ఉంటుంది. ఎందుకని సొసైటీలో ఇంతమంది నెగిటివ్ ఉండడం వల్ల అనుమానం ఉంటుంది. తప్పని నేను చెప్పను. సో మేము కూడా తిరిగాం కదా, తప్పని నేను చెప్పను. కానీ మీరు చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే ఆ గురువు భౌతిక విషయాల మీద మీకు హెల్ప్ కాదు, సాధనా విషయాల్లో మీకు హెల్ప్ అయితే కనుక, హెల్ప్ అవుతూ ఉంటే, తల్లిలా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకుని మిమ్మల్ని నడుపుతూ ఉంటే కనుక జీవితాంతం వదలకూడదండి. ఎందుకనంటే భగవంతుడు ఇచ్చాడు అలాగా నీ సాధన కోసం. మధ్యలో వెళ్ళిపోవడం అని అంటే ఒక మార్గం మీరు పట్టుకున్నారు. గురువు అంటే శరీరం కాదన్నాము, మార్గం అన్నాము. గురువు మనిషికి కాదండి, మనస్సుకి గురువు. చాలామంది ఏమనుకుంటారంటే మనకి శరీరానికి గురువు అనుకుంటారు. తప్పు. మనస్సుకి గురువు. ఎందుకనంటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ శరీరము పోషిస్తారు. వాళ్ళ జీవితాంతం మీ శరీరం సుఖంగా ఉండడానికి, మీకు కావలసిన భోజనానికి, మీ సౌకర్యాలకి ఏర్పాటు చేస్తారు. ఓకే, గురువు జన్మరాహిత్యానికి తీసుకువెళ్ళాలి. జన్మరాహిత్యానికి తీసుకువెళ్ళేటప్పుడు భౌతికం కోరుకోకూడదు. నిన్నే నేను ఒక క్లాస్ చేశాను ఒకరింట్లో. అబ్బాయి 5 నెలల నుంచి నన్ను అడుగుతున్నాడు, ఉద్యోగం లేదు, మీరు చూడాలి, నీకు శాశ్వతంగా కావాలా టెంపరీ కావాలా అని అడిగాను. శాశ్వతం కావాలి అని అన్నాడు. అని అంటే 5 నెలల నుంచి జాబు లేదు, పిల్లలు ఇబ్బంది. నేనేదో వాళ్ళ ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేశారు, నాకేదో భిక్ష పెట్టారు. వెళ్ళి వచ్చేటప్పుడు సాయంత్రానికి అతనికి లెటర్ వచ్చింది, ఏమని, జాయిన్ అవ్వు, ఇవాళ ఈవినింగ్ జాయిన్ అవ్వు 6 o'clockకి అని చెప్పి. వెంటనే మా గురువుగారు వచ్చారు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. నాకు ఫోన్ చేశాడు. నేను తప్పు, అది తప్పు. ఒక సాధువుకి నువ్వు భిక్ష పెట్టి నువ్వు 10 మందికి ఉపయోగపడ్డావు కాబట్టి భగవంతుడు ఆ ఫలితం నీకు వెంటనే ఇచ్చేశాడు. అంతేకాని నువ్వు ఇలాంటి ప్రచారం చేసావంటే కనుక ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి అలాగే వస్తారు, ఇది పొరపాటు అని మనం దాని మీద మనం తీసుకోకూడదండి. కాబట్టి ఎప్పుడూ మీరు ఒక గురువుని ఎంచుకునేటప్పుడు మీకేం కావాలి, ఫస్ట్ స్పష్టత కావాలి. ఆ మార్గంలో మీరు వెళ్తున్నారా లేదా మీరు చూసుకోవాలి. మీరు చూసుకుని మీరు వెళ్తున్నాము అని అనుకుంటే కనుక అక్కడ ఇంకా శాశ్వతంగా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి మీ సాధనకి నష్టమో కష్టమో ఇంకా మీరు సరెండర్ అయితే ఈశ్వరుడు చూసుకుంటాడు. గురువు అనేది శరీరం కాదన్నాం కదండి, మార్గం అన్నాం కాబట్టి ఆ మార్గంలో ఈశ్వరుడు నడిపిస్తాడు మనల్ని. అలా నడిపించితే కనుక మీరు సాధనలో ముందుకు వెళ్ళిపోగలుగుతారు.